అండ్ డిఓపి హరీష్ గారి గురించి. డిఓపి హరీష్ తోటి నేను 5 సినిమాలు చేశాను. ఇది 5వ సినిమా. కన్నడలో కంటిన్యూ 4 సినిమాలు ఆయన చేశారు. సో తను చాలా కూల్, ప్లెజెంట్ అనమాట. చాలా ప్లెజెంట్గా ఉంటారు. మేడం కూడా అదే మాట అన్నారు. అసలు షూటింగ్లో ఎవరైనా అంటే కెమెరామెన్, లైట్ మెన్ మీద ఎవరి మీద అరుస్తూ ఉంటారు. ఇదేంటి ఎంత కూల్గా ఉన్నారు, అసలు ఏమి ఎప్పుడు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో కూడా తెలియదు. అంత ఇదిగా కామ్గా కూల్గా వెళ్ళిపోతుంది ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ తోటి ఆయన దీంతో ఉన్నారు. సో డెఫినెట్గా చాలా మంచి కెమెరామెన్. ఆయన కూడా స్టేట్ అవార్డ్స్ వచ్చాయి అక్కడ. ఒక రెండు సినిమాలు ఇలాగ నంది అవార్డు లాగా అక్కడ కర్ణాటక స్టేట్ అవార్డ్స్ వచ్చాయి తనకి. తనతో నాకు 5వ సినిమా ఇది. ఓకే. సో తన బెస్ట్ అవుట్పుట్ ఈ సినిమాలో చూడొచ్చు మనం. అదే. అండ్ ఇందులో నిజంగా చాలా బాగా కనిపిస్తున్నారండి. కొంచెం భయం వేస్తుంది కూడా చూడాలంటే. యాక్చువల్లీ చూసాము ఆల్రెడీ. ఎలా అంటే మీరు శారీ కట్టుకున్న లక్ష్మి గారు మిమ్మల్ని యక్షిణిలో రీసెంట్గా చూసాము. మీరు శారీ కట్టుకున్నా కూడా చాలా హుందాగా, దానికి యాప్ట్ జ్యువెలరీతో దాన్ని క్యారీ చేసే విధానమే చాలా స్టైలిష్గా ఉంటుందండి. ఎక్కడో ఒక చిన్న టింజ్ డిఫరెంట్గా ఉంటుంది శారీలో అయినా సరే. అండ్ మీరు వెస్ట్రన్ వేసుకుంటే ఇక అల్ట్రా మోడర్న్. ఏ డ్రెస్ అదే చాలా డిఫరెంట్గా అండ్ యాప్ట్గా ఉంటుంది. మీకు ఎంత కేర్ తీసుకుంటారు మీరు? ఒక వ్యక్తిని చూస్తే ఫస్ట్ చూసేది వాళ్ళు వేసుకున్న బట్టలు. I think wearing clothes is an expression of you. Okay. So I keep telling people, when was the last time you experimented on the length of your sleeve? Okay. ఒకటికి అలవాటు అవుతాం, అదే స్టక్ అయిపోతాం. I like to experiment. So when you see me is my personality. That's who I am. So I love putting things together every day. ఇంట్లో ఉన్నా కూడా I'm like, what am I going to wear to feel comfortable, you know? Even that I give it. నాకు సాఫ్ట్ మెటీరియల్స్ అంటే ఇష్టం. So it's thank you for those compliments with sarees. నేను ఇంకా చాలా awkwardగా ఉంటాను. I don't know if I know how to really carry a saree. But yeah, clothes are an expression of you. That's the first thing, you know, that a person can see about you. No maatladdo, ninnu telusukodam, no ellanti adantha tarvata. First impression is through your clothes. Okay. So I judge people with the clothes they wear. Oh, okay. So it's very nice. పెళ్లి చూపులకి వెళ్ళి అదే ఇంకొంచెం కాన్షియస్గా ఉంటారు. No, I just like teasing him and he's so much fun. So all in good humor. నిజంగా మళ్ళీ యూనో సురేష్ గారితో మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఉండదు. అనేది అనేస్తాను, చూసేస్తాను, ఆయన రిసీవ్ చేసుకునేది చేస్తారు, ఆయన చెప్పేది చెప్తారు. there's no explanation anywhere in between. అందరూ కరకర నవ్వులేస్తున్నారు. బయటికి వెళ్తేనంటారా బాబా? నిజంగా మరి పఫ్ఫులు తెచ్చారు అందరూ. కర్ నాకు ఆకలేస్తుంది. అవుట్. అదిగో మీ వెనకాలే ఎవరైనా అదే నా ముందు మళ్ళీ కరకర అనుకుంటూ. ఓకే. సో సురేష్ గారు, ఇప్పటి వరకు మనం లక్ష్మి గారిని చాలా డిఫరెంట్ రోల్స్లో చూసాం. చాలా డిఫరెంట్ అంటే దొంగాట, పిట్ట కథలు, చందమామ కథలు, మాన్స్టర్. సో ఎలాంటి రోల్లో మీకు ఎక్కువగా ఇంప్రెసివ్గా అనిపించారు? ఆ లూజ్ జాకెట్ ఇలా వేసుకొని అలా అణిగి ఉంటే నాకైతే నిజంగా అణిచి ఉన్న ఆటం బాంబు అప్పుడే అనుకున్నాను అనమాట. అంటే నేను తెలిసిన వాళ్ళందరూ అలాగే అనుకున్నారు. కొంతమంది అయితే ఐ థింక్ నవీనో కొంతమంది ఫస్ట్ నేను రావడం చూసి చిచ్చి ఎంత మాత్రం మోహన్ లాల్ గారు పిలిస్తే ఇలాంటి క్యారెక్టర్లు గోల్ చేస్తున్నాను ఆపేశారంట. మళ్ళీ నాకు ఫోన్ చేసి నన్ను అంటే ఏందా నో ఇట్ వాజంట్ నవీన్, ఇట్ వాజ్ అ ఫ్యాన్ ఆఫ్ మైన్. నేను చూడలేకపోయాక మిమ్మల్ని అలాగా అంత తక్కువ రోల్లో. ఐ సెడ్ సినిమా చూసి ఫోన్ చేయరా చాలా మంచి క్యారెక్టర్. సీరియస్లీ నేను టువర్డ్స్ సినిమా మీద నా ప్యాషన్ చెప్తున్నాను. చాలా మంది ఇంటర్వ్యూస్ చేస్తున్నా, చాలా మంది కలిసి అనుష్క గారి తర్వాత ఫేవరెట్ హీరోయిన్, నా ఫేవరెట్ హీరోయిన్ లక్ష్మి గారు. ఎందుకంటే టువర్డ్స్ సినిమా ఆవిడ అనుష్క గారు అంత ప్యాషనేట్గా ఉండేవారు. అంత లావ్ అయిపోయి ఒక క్యారెక్టర్ చేయాలంటే ఆవిడ రావడం కూడా సిద్ధపడ్డారు.
అలాంటి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్ వచ్చినప్పుడు మలయాళంలో చేయడం మాన్స్టర్లో థ్రిల్ అయ్యామండి చాలా మంది. అందరం కూర్చొని చూస్తుంటే క్లైమాక్స్ లో ఆ స్టెప్స్ పైన అలా కూర్చొని లక్ష్మి గారి దగ్గర ఏదైనా మనకి నిజంగా ఆవిడ మీద ఉన్న ఈ విషయం ప్రేమ చెప్తున్నా ఆవిడ ఇష్టాన్ని చెప్తున్నా బాబు నా అవకాశం కాదండి నిజం. ఇప్పుడు నిజం నిజంగా చెప్పాలన్నప్పుడు చెప్పాలి కదా. నేను ఆ సినిమా అడిగిన క్వశ్చన్ అదే ఆన్సర్. అనుష్క గారి తర్వాత టువర్డ్స్ సినిమా మీద ఉన్న ప్రేమ ఆ సినిమాకి కనిపిస్తుంది. ఆవిడ ఇష్టపడే వాళ్ళు చాలా మంది అరే అంతసేపు ఉన్నారు, క్లైమాక్స్ కి వచ్చిన తర్వాత ఎంతసేపు సినిమా అంతా ఉన్నాం కాదు, అంతే కదా, ఏం చేసాం. ఒక స్టార్ హీరో అలా మీరు చేసే పర్ఫార్మెన్స్ ని ఉండి చూడటం వారి ముందు మీ అసలు చూస్తుంటేనే మాకు అసలు. నేను లక్ష్మి గారి దగ్గర నేను అగ్నినక్షత్రం చేస్తున్న తిరుపతిలో మాకు అన్ని ఏర్పాట్లు అకామిడేషన్ అన్ని మంచి ఫుడ్, ఈవినింగ్ అయితే మాకు చక్కగా మంచి మెస్ భోజనం అంతా బాగుండేది. ఆ టైంలో లక్ష్మి గారి కోచ్ మన యోగా ఎవరో చెప్తారు క్లాస్ 10 రోజులు 15 రోజులు అడుగుపడి కాల్ పట్టింది బాబు మనం చేయలేము. ఆవిడ మేడం కోచ్ ఈవినింగ్ టైం ఆవిడ కూర్చొని చెప్పారు. అంటే ఆవిడకి ఇంట్రెస్ట్ అలా ఉండదు, ఊరికే బట్టలు వేసుకుంటే అందంగా కనిపించండి. సీరియస్లీ అంత కష్టపడితే ఇవాళ ఫుడ్ విషయంలో ఇప్పుడు డైట్ విషయంలో దొరికిందని తినేస్తే మనం అది. అండ్ బిజియెస్ట్ ఆర్టిస్ట్ కదా, అంటే కంపారిజన్ కాదు కానీ ఒకప్పుడు ప్రకాష్ రాజ్ గారి డేట్ దొరికితే చాలు, టైం దొరికితే చాలు అనేది వింటూ ఉండేవాళ్ళం కదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా. వావ్, ప్రకాష్ రాజ్ గారితో పోల్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బిజీ ఆర్టిస్ట్ అలా మీరు అటు తమిళ్ ఇటు మలయాళం ఇటు తెలుగు మళ్ళీ హిందీలో కూడా చేస్తూ ఇలా రకరకాల లాంగ్వేజెస్ లో. సో అండ్ ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి వింటే కూడా చాలా ఉన్నాయి కదా. సో చాలా బిజియెస్ట్ ఆర్టిస్ట్. యక్షిణిలో నేను కూడా యాక్ట్ చేస్తున్నాను. అందులో హీరో బాగా క్యారెక్టర్ ఒక షార్ట్ ఉంటుంది మీది, ఫస్ట్ ఎంట్రీ క్యారెక్టర్ వస్తుంటే హెయిర్ అలా ఎగురుతా అలా ఉన్నారు సెట్లో అంతా. నాకు అర్థం కాలేదు వీళ్ళందరూ ఏంటి ఇలాగా అలా నోట్లో వేసుకున్నారని. గుమ్మం నుంచి ఎంట్రీ షాట్ చూస్తుంటేనే అలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఇంకెంత ఫీల్ అయ్యింది. అండ్ గాలిలో ఫైట్ ఏంటండి అంటే అక్కడ యక్షిణిలో మీరు ఆల్రెడీ ఫైట్ చేశారు, దీని గురించి అయితే అంతకు మించి వింటున్నాం. 50 feet హైట్ లో ఫైట్ చేయడం అనేది అసలు అంటే బాలీవుడ్ లో జనరల్ గా హీరోయిన్స్ ఫైట్ చేస్తారు కదా, ఇక్కడ మీరు ఫైట్స్ చేయడం మీరు చెప్పిన దానికి నేను చేసిన యాక్షన్ కి భలే కుదిరిందండి. కరెక్ట్. అంటే ఒకవైపు ఏమో రజనీకాంత్ గారు గెటప్స్ లో వేరియేషన్స్ లో కమల్ హాసన్ గారు, అండ్ అంటే కంపారిజన్ ఎంత నాన్నగారి ప్రస్తావన రాకూడదు అనుకున్నా ఎక్కడో ఆ రాజసం, ఒక్కోసారి డైలాగ్ డిక్షన్ నాన్నగారు అలా కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ యక్షిణిలో క్లైమాక్స్ లో చెప్పేప్పుడు కూడా ఒక్కసారిగా మాకు మోహన్ బాబు గారి వాయిస్ ఆ డిక్షన్ వినిపించింది. అప్పుడు చేద్దాం అనుకుంటాం. ప్రస్తుతం ఆవిడ నన్ను కమల్ హాసన్ గారితో రజనీకాంత్ గారితో మోహన్ బాబు గారితో కంపేర్ చేసింది. అదిగా నేను అన్నది కరెక్టేగా. థ్యాంక్ యూ. వాళ్ళ ముగ్గురు పేర్లతో నన్ను కంపేర్ చేసినందుకు జన్మధన్యం. ఎక్స్ప్లెయిన్ చేసింది ఒకసారి చెప్పరా ప్లీజ్? నేను కరెక్ట్ గా చెప్పా కదా. అదే అంటున్నా, నిజమైతే ఇది నిజం అండి, నిజం నిజం అంతే. ఎందుకంటే రాదంటున్నాను కదా, ఛాన్స్ రాదు, వస్తే మీరు చూస్తున్నారు అంతే. జనం తీసుకోవాలి ఫస్ట్. ఎవరైనా ఒకటి రెండిటిగా కష్టపడతారు, మీరు త్రూ అవుట్ కష్టపడుతూనే ఉన్నారండి. మీ జర్నీ మొత్తం సిన్సియారిటీ, నిజంగా మీరు చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. చాలా మంది అంటే సరిగ్గా వాడుకోలేదు ఇంకా లక్ష్మీ మంచు గారిని. చాలా క్యారెక్టర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ లో ప్రకాష్ రాజ్ అన్నారు కదా, ప్రకాష్ రాజ్ కన్నా మించి చేయగలిగే కెపాసిటీ ఉంది. అంటే ఏ క్యారెక్టర్కైనా యాప్ట్ అయిపోతాం అన్నమాట, చేయించుకోవాలి. లక్ష్మి ఎలా చేస్తారు మీ టైం మేనేజ్మెంట్, ఈ మొదలు ఎలా చేస్తారు అన్నారు కదా. ఆవిడ పని చేశాను ఇప్పుడు గుర్తొచ్చింది కరెక్ట్గా గెటప్ చూస్తే. నేను మేకప్ చేసుకుంటున్నా, మేకప్ ఏదో చేసుకుంటుంటే మామూలుగా వేరే దూరం ఉన్నాను, నాకు వచ్చి మేకప్ వేస్తారు రంగులు అవి. ఇప్పుడు వీడియో తీశారు కదా, ఒక వీడియో తీశారు, తీసి అలా జూమ్ చేసి అలా పెట్టండి, నాకు మేకప్ వేస్తాను ఏదో అది నాకు పంపించారు. ఇప్పుడు వరకు నా ఫేస్బుక్ లో లక్ష్మణ్ ఫాలో అవుతారు, ఎప్పుడు లైక్ కొట్టింది లేదు నాకు. ఆ వీడియో అలా ఎలా ఉందో తీసి పోస్ట్ చేశారు.
ఊరికే స్క్రిప్ట్ రాసి పెట్టా అంటే అట్ టైం హ్యాపీ కదా మరి సరదాగా నాకు వీడియో ఇచ్చి ఆ తర్వాత ఫాలోవర్స్ ఆ తర్వాత జనం పెరిగారు పొజిషన్స్ వచ్చి గ్రేట్. అదే అన్న టైము వేస్ట్ చేస్తే వేస్ట్ దాన్ని ఎలా ఏదో ఒక పనిలో పెట్టాలి ఖాళీగా ఉండకూడదు. ఎవరైనా తప్పు చేస్తే ఒకసారి వాళ్ళకి ఇచ్చేయాలి. తిట్టడం కూడా పనే కదా టైంలో. వెయిట్ చేస్తుంటాను ఎవరైనా తప్పు చేయాలి. ఇమీడియట్గా అయిపోతుంది అండ్ మళ్ళీ. తిట్టడానికి కూడా ధైర్యం ఉండాలండి. నువ్వు కరెక్ట్ గా ఉన్నప్పుడు Correct గా. అడిగే దాంట్లో నీకు భయం ఉండదు. సీరియస్లీ నన్ను అడుగు, నేను తీసుకుంటానని లేదో చూడు. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ ద ఫస్ట్ వన్ టు సే ఐఎమ్ సారీ. యు నో ఐ డోంట్ హ్యావ్ సచ్ బిగ్ ఈగో టు నువ్వు నన్ను ఒకటంటే నువ్వు కూడా ఇలాగా అని నేను ఎప్పుడు అన్ను. ఫస్ట్ రిసీవ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని ఓకే ఐఎమ్ సారీ ఇఫ్ ఐ మేడ్ యూ ఫీల్ లైక్ దట్, బట్ ఐ కేమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ అనే ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కల్లో కూడా ఒకరిని హర్ట్ చేయాలనుకోనండి నేను. ఓకే. చిత్ర ఈ సినిమాలో నేను డైరెక్ట్ గా అడుగుతాను ఎందుకంటే ఆడుతున్నా సినిమాలో ఉన్నారు ఆదిత్యం గారు చాలా రోజులు నేను ఏమి చెప్పి ఒప్పించారు ఆయన తీసుకొచ్చారు. ఫాదర్ క్యారెక్టర్ చేయటం అనేది అసలు Big shock. ఇదండి. ఎందుకంటే లాహిరిలో చూసాను. జస్ట్ ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చారు అంతే. నేను చేస్తాను సరే క్యారెక్టర్ ఆయన క్యారెక్టర్ అంటే మంచు లక్ష్మి గారితో ఉంది అండ్ తన ఇది కూడా సోలో మీద ఉంది. ఆయన కూడా చాలా మంచి ఎస్తేర్ గారు కూడా. సో ఫస్ట్ చాలా చిన్న రోల్ లాగానే ఉంటుంది, బట్ ఆవిడే ఈ కథకి కీలకం. ఒక టర్నింగ్ పాయింట్ ఏదైతే ఆది పర్వం ఎంటైర్ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు దాని కథ అసలు విషయం ఏంటి లోగుట్టు పెరుమాళ్ళ తిరిగి అన్నట్టుగా ఈవిడకి మాత్రమే తెలుసు అన్నది మనం రివీల్ చేస్తాం. ప్రీ క్లైమాక్స్ లో తెలుస్తుంది అనమాట. ఓకే. సో ఆవిడ కూడా చాలా కోఆపరేట్ చేసింది. నేను చాలా చూసానండి ఆవిడ కాంబినేషన్ ఉంటుందేమో ఓ కొంచెం వదలలేదు. అందరితో వెళ్ళిపోదామనే కాంబినేషన్ లో. అండ్ నా హస్బెండ్ పైగా ఈ సినిమాలో మళ్ళీ ఇంకో కాంబినేషన్ కావాలండి. హలో అంటే ఓహో అలా Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.